ప్రతి విషయంలో నెమ్మది 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 నెమ్మది, సమాధానం సమాధానం. ఎవరో వచ్చి నిన్ను సమాధానం పరుస్తారనుకుంటే అది పొరపాటే. మన మట్టుకు మనమే మోకాళ్ళేసి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానం ఇవ్వడా? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వడా? ఏ పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులైనా సరే, ఏ పరిస్థితులైనా సరే మోకాళ్ళ ప్రార్థనలోకి మనం వచ్చే కాదండి, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం, పొందుకుంటే మళ్ళీ విడిచిపెడుతున్నాం. చివరి ప్రాణం పోయేంత వరకు ఆ యొక్క అభిషేకాన్ని మనము విడిచిపెట్టకూడదు. భక్తుడైన యోబు భక్తుడు చివరి ప్రాణం పోయేంత వరకు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలా. దేవుని నామని ఎక్కడు కూడా దూషించలా. ఒకవేళ దూషించాడు అనుకుంటే తను మట్టుకు తన్నే దూషించుకున్నాడే కానీ దేవుని ఎక్కడా వెక్కిరించబడలేదండి. ఈరోజు దేవుని నామాన్ని ఎక్కడైనా వెక్కిరించబడుద్దా? వెక్కిరించబడితే వారి పరిస్థితి, వారి ప్రభావం మన కళ్ళ ముందే చూస్తున్నాం. మన దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో కళ్ళార కంటికి కనపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం తగలబడిపోతుంటే దేవుని నామను ఎక్కడ కూడా వెక్కిరింపబడదు. మనకు ఆయన ఇచ్చాడు ఊపిరి, ఆయన ఇచ్చాడు ప్రాణం, ఆయన ఇచ్చాడు ఆయుష్, ఆయన పెట్టాడండి ప్రాణభక్ష. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనము దేవుని నామాన్ని వెక్కిరించే వారిగా కాకుండా, దేవుని నామాన్ని ధిక్కరించే వారము కాకుండా, దేవుని నామాన్ని సంతోషపెట్టే వారముగా, దేవుని నామాన్ని కీర్తించే వారముగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా మనము ఆయన పాద సన్నిధిలో మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన నామాన్నే ఘనపరచాలి. అలా ఘనపరిచే బిడ్డల మీద ఆయన కృప మెండుగా దిగి వస్తుంది. ఆయన ప్రేమ అధికంగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదము అధికముగా కుమ్మరిస్తాడు. యోబు భక్తుడి మీద ఆశీర్వాదము అధికముగా కుమ్మరించాడా? కొద్దిగా కుమ్మరించాడా? అధికముగా పోగొట్టుకుని రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభువు తిరిగి మళ్ళా ఇచ్చాడు. ఇవ్వడానికి కారణం ఆ దుర్దశను కూడా అనుభవించాడు. కలిమిని ఏ విధంగా అనుభవించాడో ఆశీర్వాదాన్ని, శ్రమను కూడా అంతే సమపాలలో విడిచిపెట్టకుండా ఈ శ్రమకి ఎదురు నిలబడ్డాడు, అనుభవించాడు, రుచి చూశాడు, ఆ శ్రమను అనుభవించాడు, దాన్ని భరించాడు. ఎంత బాధను అనుభవించాడో భక్తుడు. ఆ బాధ అంతా చూశాడు దేవుడు, ఆ బాధ అంతా విన్నాడు దేవుడు, ఆ గోడంతా చూశాడు. చివరికి ఆ భక్తుడికి ఏం పంపాడమ్మా? భక్తుని మీదకి ఆశీర్వాదము. ఈరోజు నీ మీదకి, నా మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే జాగ్రత్త. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఒకలాగును, లేనప్పుడు ఒకలాగును ఉన్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్య భయము కలిగి అన్నిటిని సమపాల్లో అనుభవించే కృపను ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి. ఎక్కడ కూడా ఆశీర్వాదం వచ్చినప్పుడు ప్రభునామాన్ని ఘనపరచడము, బాగలేనప్పుడు ప్రభునామాన్ని దూషించడము ఇది కరెక్ట్ కాదు బిడ్డలారా. అనేక దగ్గరలో చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు సాక్ష్యం బలహీనమైన ఇస్తుంటారు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు